నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ఏదో నేను చెప్తున్నాను మీరు చూస్తున్నారు అనుకోకుండా 5 అంటే 5 రోజులు లెక్క పెట్టుకొని ఉదయం ఇలా చేయండి. ఎంత పెద్ద బాణ పొట్టైనా ఇట్టే కరుగుతుంది. శరీరంలో ఎక్కడ కొవ్వున్నా మంచు కంటే ఫాస్ట్గా కరుగుతుంది. 5 అంటే 5 రోజులు చేయండి, సరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. బరువు తగ్గాలి అనుకోవడం చాలామందికి ఈ రోజుల్లో ఒక పెద్ద డ్రీమ్ అయిపోయిందండి. పొట్ట బాగాన కొవ్వు ఉండడం, థైస్ దగ్గర కొవ్వు ఉండడం, హిప్స్ దగ్గర కొవ్వు ఉండడం, సో శరీరం అంతా లావుగా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా అయితే బెల్లీ ఫ్యాటేనండి. బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఎక్కువ కామెంట్స్ పెడుతున్నారు. మీకు ఎంత ఎక్కువగా బెల్లీ ఫ్యాట్ ఉన్నా సరే నేను చెప్పినట్టు చేయండి, ఇట్టే తగ్గుతుంది మీ బెల్లీ ఫ్యాట్ అనేది. 1 వీక్లోనే మీరు అనుకున్న దానికంటే 3 ఇంతలు తగ్గుతారు. సో తప్పకుండా ఈ చిన్న హోమ్ రెమెడీ ట్రై చేస్తే కనుక నిజంగా మీరు చాలా స్లిమ్గా మారుతారు. నేను ఎప్పటికీ ట్రై చేస్తున్న చిట్కా అయితే ఇదే. సో నన్ను మీరు చూస్తున్నారు కదా, నా వెయిట్ అనేది చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట. బరువు అనేది పెరగకుండా ఉండడం మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎంత అందంగా కనపడాలి అని అంటే అంత అందంగా కనపడవచ్చండి. సో చిన్న చిన్న చిట్కాలు అనేది ట్రై చేస్తే 100 కేజీలు బరువు ఉన్నా సరే వారంలో 20 కేజీలు అనేది ఖచ్చితంగా తగ్గవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ బరువు తగ్గాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది ఖచ్చితంగా మీకు జీవితంలో యూస్ఫుల్ వీడియో ఇది. ఓకే, ఇంక లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఈ రెమెడీ అయితే గ్యాస్ మీద స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాలి కనుక చాలా సింపుల్గా చెప్తాను, అలాగే క్విక్గా కూడా అయిపోతుంది. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక చిన్న ప్యాన్ అనేది పెట్టుకోవాలి. ఏదైనా గిన్నె అయినా పర్వాలేదు. ఇందులో 1 స్పూన్ సోంపుని యాడ్ చేసుకోవాలి. సోంపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే యాడ్ చేస్తానండి. సోంపు 1 స్పూన్, అలాగే జీలకర్ర 1 స్పూన్. ఈ వీడియోలో మీకు తెలియని ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా నేను యూజ్ చేయను, డోంట్ వరీ. ఓకే, సో తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు వామ్ అనమాట 1 స్పూన్. సో అన్నీ కూడా 1 స్పూనే యాడ్ చేశాను ఇక్కడ. ఇందులో నేను 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. 1 సోంపు, 2 జీలకర్ర, 3 వాము. 1 స్పూన్ యాడ్ చేసి 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసినప్పటికీ మనకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మనకి మంచి అరోమా వస్తుందన్నమాట, అంటే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కష్టపడి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. మీరు 5 అంటే 5 రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇంతకు మించిన రెమెడీ ఇంకొకటి ఉండదు. దీన్ని ఒక చిన్న టెక్నిక్తో యూజ్ చేయాలి. ఓకే, సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2 మినిట్స్ అనేది డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇవి కంప్లీట్గా కలర్ చేంజ్ అయిపోయాయి. కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని మనం బాగా కూల్ చేసుకోవాలి. ఇవి బాగా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం బయటే ఎన్ని నెలల పాటైనా స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చినన్ని రోజులైతే మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ ట్రై చేస్తాం అనుకునే వాళ్ళు ఒక 5 డేస్ కోసం ఇలా ప్రిపేర్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు సూపర్గా వర్క్ అవుతుంది. సో నేనైతే ఒక చిన్న కంటైనర్లో యాడ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, తమలపాకులు. తమలపాకుల్ని ఇక్కడ నేను 2 తీసుకున్నాను, నీట్గా వాష్ చేసుకున్న తమలపాకులు అవి. సో తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకున్నాను. ఇందులో 1 గ్లాస్ వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో మనం మార్నింగ్ 1 గ్లాస్ కంటే ఎక్కువ కూడా తాగలేమండి వాటర్, 1 గ్లాస్ అయితే సరిపోతుంది. సో ఇందులో ఇప్పుడు నేను తమలపాకులు చూపించాను కదా, ఆ తమలపాకుల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో తమలపాకులు మా దగ్గర లేవు
లేవు అనుకున్న వాళ్ళు వామాకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తమలపాకులు లేవు, వామాకులు లేవు అనుకున్నప్పుడు సో స్కిప్ చేసేయండి. తమలపాకులు లేవు అనుకున్నప్పుడు బట్ ఉంటే మాత్రం తమలపాకులు యూజ్ చేయడానికే తప్పకుండా ట్రై చేయండి. సో లేదు దొరకడం కష్టం తమలపాకులు అనుకుంటే స్కిప్ చేయండి. ఓకే, సో తమలపాకులు యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని 1 స్పూన్ యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు అనేది బాయిల్ చేసుకోవాలి. 2-3 నిమిషాలు అనేది బాయిల్ చేసుకుంటే ఈ డ్రింక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. తమలపాకుల వల్ల విపరీతంగా వెయిట్ లాస్ అవుతామండి. అంతేకాదు మనం యాడ్ చేసిన 3 ఇంగ్రీడియంట్స్ వల్ల మన శరీరంలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది కరుగుతుంది. ముఖ్యంగా మనం స్లిమ్గా అవుతాం, అలాగే రోజంతా యాక్టివ్గా ఉంటాం. మన డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. 2-3 మినిట్స్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత ఈ డ్రింక్ని ఒక గ్లాస్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంది అనుకుంటే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కానీ 1/2 టేబుల్ స్పూన్ హనీ కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. మీరైతే కావాలనుకుంటే హనీ, లెమన్ జ్యూస్ మీ ఇష్టం అండి. మీరు ఎలా తీసుకున్నా సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే మార్నింగ్ ఎంప్టీ స్టమక్న ఈ డ్రింక్ తీసుకుంటున్నాను. మీరు కూడా మార్నింగ్ ఎంప్టీ స్టమక్న ఈ డ్రింక్ తీసుకోండి. 30 మినిట్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవచ్చు. సో టీ తాగొచ్చా, కాఫీ తాగొచ్చా అని అడుగుతున్నారు. వెయిట్ లాస్ డ్రింక్ తాగిన తర్వాత మీకు తాగాలనిపిస్తే ఒక 1/2 అవర్ ఆగి కొంచెం తీసుకోండి, ఎక్కువ కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇది మర్చిపోవద్దు ఎవరైనా. ఈ డ్రింక్ అనేది ఎంత వేడిగా తాగలమో అంత వేడిగా తాగాలి. టీ, కాఫీ తాగినట్లే కనీసం గోరువెచ్చగైనా ఉండేటట్లు తాగండి. బాగా కూల్ అయిపోయిన తర్వాత మాత్రం తాగొద్దు. సో మనకి రిజల్ట్ కనపడాలంటే గోరువెచ్చగైనా ఉండాలి డ్రింక్ అనేది. సో తప్పకుండా 5 డేస్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తాగండి. ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఈ డ్రింక్ తాగిన తర్వాత ఆకలి వేయదు. మనకి ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అది మంచి కంటే ఫాస్ట్గా కరుగుతుంది అనమాట. సో నా డ్రింక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు లెక్క పెట్టుకొని 5 డేస్ అనేది ట్రై చేయండి. ఎంత పెద్ద పొట్ట అయినా కరుగుతుంది. శరీరంలో ఎక్కడ కొవ్వున్నా మంచు కంటే ఫాస్ట్గా కరుగుతుంది అనమాట. ట్రై చేసి మీ రిజల్ట్స్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బరువు తగ్గడానికి పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం చిన్న టిప్స్ అనేది కరెక్ట్ పద్ధతిలో ఫాలో అయితే ఎంత బరువు ఉన్నా ఈజీగా తగ్గొచ్చు. ఏంటి గీత జోక్ చేస్తున్నారంటే నేను నిజంగా జోక్ చేయట్లేదు. 100% కూడా వర్క్ అయ్యే టిప్స్ మాత్రమే మన ఛానల్లో చెప్తాను. వెయిట్ లాస్కి నేను ఫాలో అయ్యే మీకు చెప్తున్నాను. సో నేను కూడా కూర్చొని ఎక్కువ టైం అనేది వర్క్ చేస్తాను, ఎడిటింగ్ కానీ లేదనుకుంటే ఏదైనా వర్క్. బట్ నేనైతే పెద్దగా లావు ఉండను కదా. సో సన్నగా ఉండడానికి చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వండి. మీరు కూడా ఖచ్చితంగా సన్నగా అవుతారు. మీకు నచ్చిన డ్రెస్ అనేది మీరు కంఫర్ట్గా వేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, భోజనం ఏం తింటారు అంటే మీ డైట్ ప్లాన్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. డైట్ అంటూ ఏం ప్లాన్ చేసుకోను. మార్నింగ్ అయితే నేను ఇడ్లీ, దోశ నార్మల్గా తింటాను. 2 ఇడ్లీ అలాగే ఒక దోశ. మధ్యాహ్నం భోజనం వచ్చేసి మీరు ఎక్కువగా అంటే విపరీతంగా వెయిట్ లాస్ అవ్వాలి, ఉన్న పలంగా తగ్గిపోవాలనుకుంటే మాత్రం వైట్ రైస్ అనేది తినొద్దు. బ్రౌన్ రైస్ కానీ గోధుమ రవ్వ కానీ తినండి. ఇంకా మనకి కర్రీస్ ఎలాగో 2-3 ఉంటాయి కదా, సో వాటితో తినేయచ్చు. నేనైతే ప్రజెంట్ వైట్ రైస్ 1 కప్పు తింటాను. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి మీకు బ్లాక్ టీ కానీ గ్రీన్ టీ కానీ తాగే అలవాటు ఉంటే తాగొచ్చు. ఇంకా స్నాక్స్కి వచ్చేసి మనం ఏదైనా లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఏమన్నా ఇంకా మనం ఆకలి అనిపిస్తే అవి తీసుకోవచ్చు. నైట్ టైం వచ్చేసి 2 చపాతీ, ఎక్కువగా కర్రీ తినాలి ఎప్పుడైనా. సో ఇంతేనండి, ఇంతకు మించింది అయితే ఏమీ లేదు. సో మనకి ఈ డ్రింక్ వల్ల ఏంటంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా విపరీతంగా వెయిట్ లాస్ అనేది అవుతారు. మీకు పొట్ట బాగానున్న కొవ్వు అనేది కరుగుతుంది. మీకు వీలైతే 30 నిమిషాలు మీకోసం మీరు కేటాయించి ఇంట్లో అటు ఇటు నడవండి. బయటికి వెళ్ళి వాకింగ్ చేయాల్సిన అవసరంలా ఇంట్లో అయినా వాకింగ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. 100% మీరు నమ్మండి. నేను ఫాలో అయ్యేదైతే ఇదే. నేను ఏదైతే చెప్పానో అదే. ఖచ్చితంగా వెయిట్ లాస్ డ్రింక్ అనేది తాగుతాను. కొంచెం లిమిట్గా ఫుడ్ తింటాను. పెద్ద ఎక్సర్సైజులు కానీ జిమ్ములకు వెళ్ళడం లేదనుకుంటే ఇంకా ఇంకొకటి యోగాలు అలాంటి ఏం చేయను. బట్ తినేది లిమిట్గా తినడం, తర్వాత వాకింగ్ అనేది ఒక 30 మినిట్స్ చేయడం. వెయిట్ లాస్ డ్రింక్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. నాకు తెలిసి మనం 80% అనేది ఫుడ్లో ఉంటుంది, 20% అనేది ఎక్సర్సైజ్ ఉంటుంది. అంటే మనం వెయిట్ అనేది తగ్గడానికి. సో నాకు తెలిసి మనం ఫుడ్ అనేది కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే ప్రతిదీ అవుతుంది. ముఖ్యంగా ఈ వెయిట్ లాస్ డ్రింక్ తాగడం వల్ల మనకు ఆకలి అనే ఫీలింగ్ కలగదు. కడుపు నిండిన ఫీలింగే ఉంటుంది. తొందరగా డైజెషన్ అయితే అవుతుందన్నమాట. సో చాలా ప్రాబ్లమ్స్ కూడా మనం చెక్ పెట్టేయచ్చు. 100కి 200% అయితే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. నమ్మి ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని మంచి హోమ్ రెమెడీస్
వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.